ఎస్ నందమూరి బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్లో త్వరలో ఒక సినిమా రాబోతుంది అనే ఒక ప్రచారం అనేది కొద్ది రోజులుగా విపరీతంగా ఇండస్ట్రీలో జరుగుతుంది. బాలయ్య ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో సినిమా చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి 30 రోజుల్లోపు తనకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ అయ్యేటట్టు చూడాల్సిందిగా చిత్ర యూనిట్ను కోరటం, అందుబాటులో ఉన్న ఆర్టిస్టులందరితో కూడా బాలయ్య కోరిన మీదట వాళ్ళు డే అండ్ నైట్ కూడా వర్క్ చేయడం జరిగింది. ప్రస్తుతం అసెంబ్లీకి సంబంధించిన హడావిడి అనేది ఉండటం బాలయ్య అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటూ వస్తున్నారు. అయితే తదుపరి ఎన్బీకే 109 తర్వాత బాలయ్య చేయబోయే సినిమా బోయపాటితోనే ఉంటుంది అని చెప్పే ప్రచారం అనేది చాలా గట్టిగా జరుగుతుంది. 99% ఇదే కాంబినేషన్ సెట్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా వార్తలు వచ్చాయి. మనం కూడా గతంలో మాట్లాడుకోవడం జరిగింది. అయితే ఈ సినిమాను వీరి కాంబినేషన్లో సినిమాను నిర్మించేందుకు చాలా నిర్మాణ సంస్థలు చాలా ఇంట్రెస్ట్ని చూపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా 14 రీల్స్ సంస్థ ఇదే కాంబినేషన్లో గతంలో లెజెండ్ అనే సినిమాను రూపొందించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం జరిగింది. బోయపాటి బాలయ్య కాంబినేషన్లో మళ్ళీ మరొక సినిమాను రూపొందించేందుకు కూడా 14 రీల్స్ మేకర్స్ వాళ్ళు సన్నాహాలు చేసుకుంటూ ఉన్నారు అని చెప్పేసి వార్త వచ్చింది. అయితే దీంతో పాటు 14 రీల్స్తో పాటు మరికొన్ని నిర్మాణ సంస్థలు కూడా ఇందులో మేము కూడా ఇన్వాల్వ్ అవుతామని చెప్పేసి కోరినట్టుగా బోయపాటి వైపు నుంచి కూడా వాళ్ళందరూ కూడా తమ ప్లానింగ్ అంతా కూడా అప్లై చేసినట్టుగా కూడా జరుగుతూ వచ్చింది ప్రచారం. అయితే తాజాగా కొద్ది రోజుల క్రితమే బోయపాటి అల్లు అరవింద్ కాంబినేషన్లో ఒక సినిమా రాబోతుంది, గీతా ఆర్ట్స్ కాంబినేషన్లో రాబోతుంది అని చెప్పి ఒక అధికారిక ప్రకటన అయితే వచ్చింది. అయితే అందులో హీరో ఎవరు నటిస్తారు అనే దాని మీద కూడా ముగ్గురు హీరోలు పేర్లు ప్రధానంగా వినిపిస్తూ వచ్చాయి. స్వతహాగానే గీతా ఆర్ట్స్ అనగానే ఆ నిర్మాణ సంస్థకు సంబంధించిన హీరో అల్లు అర్జున్ ఉన్నారు కాబట్టి అల్లు అర్జున్ అలాగే బోయపాటి కాంబోలో కూడా సరైనడు అనే సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. బోయపాటితో తాను మళ్ళీ ఒక సినిమా చేయాలి అని చెప్పి ఇంట్రెస్ట్గా ఉన్నాను అని చెప్పేసి బన్నీ కూడా ప్రకటించారు. ఇదే క్రమంలో బన్నీయే బోయపాటి కాంబినేషన్లో మళ్ళీ నటిస్తాడు, అది అల్లు అరవింద్ నిర్మిస్తారు అని చెప్పి ప్రముఖంగా ఒక ప్రచారం అయితే జరిగింది. ఆ తర్వాత బాలయ్యతో కూడా అల్లు అరవింద్ సినిమా నిర్మించాలి అని చెప్పేసి ఎప్పటి నుంచో కూడా చూస్తున్నారు. ఎందుకంటే అన్స్టాపుల్ షో టైంలో బాలయ్యతో ఖచ్చితంగా తమ బ్యానర్లో ఒక సినిమాను నిర్మించాలి అని చెప్పేసి నిర్మిస్తాను అని చెప్పేసి కూడా చాలా కాన్ఫిడెంట్గా అల్లు అరవింద్ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ వచ్చారు. దీనికి తోడు బోయపాటి బాలయ్య కాంబినేషన్ అంటే కనుక ఖచ్చితంగా ఆ క్రేజ్ను గీతా ఆర్ట్స్ లాంటి సంస్థ కలిస్తే కనుక చాలా బిగ్ వేలో ఆ సినిమాను నిర్మించడానికి అవకాశం ఉంటుంది. దీంతోపాటు స్కంద టైంలో కూడా బన్నీతో పాటు తాను ఫ్యూచర్లో సూర్యతో ఒక సినిమా చేయాల్సి ఉంది అని చెప్పేసి స్వయాన బోయపాటి చెప్పడం, సూర్యకు సంబంధించిన డేట్స్ కూడా గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ వద్ద ఉండటం, సో సూర్యతో మేబీ ఈ రెండు కానీ వర్కౌట్ అయిన క్రమంలో సూర్యతో కూడా చేసే అవకాశం ఉంది ఈ కాంబినేషన్ అని చెప్పేసి రకరకాల ఊహాగానాలు, అంటే ఇన్ని ఆప్షన్స్ అనేవి ఈ కాంబినేషన్కి సంబంధించి వినిపిస్తూ వచ్చింది. హీరోలకు సంబంధించి చూసుకుంటే కనుక బన్నీ ఇప్పుడు పుష్ప 2 అనే సినిమాకి సంబంధించిన చిత్రీకరణలో ఉన్నాడు. దీని తర్వాత పుష్ప 3 కూడా ఉండే అవకాశం ఉంది. సో ఆ ప్లానింగ్ కూడా జరుగుతుంది అని చెప్పేసి ఒక ప్రచారం చాలా గట్టిగా వినిపిస్తుంది. దీంతోపాటు త్రివిక్రమ్ బన్నీ కాంబినేషన్లో చేయబోయే సినిమా సెప్టెంబర్లోనే మొదలవుతుంది అని చెప్పేసి కూడా తాజాగా ఒక క్లారిటీ, అధికారిక ప్రకటన రాలేదు కానీ త్రివిక్రమ్ అయితే చాలా ఈగర్గా ఈ సెప్టెంబర్ నుంచి కూడా ప్రారంభించేందుకు ఆయన తన వంతు ప్రయత్నాలు ఆయన చేసుకుంటూ ఉన్నారని చెప్పేసి అంటున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు బోయపాటి కాంబినేషన్లో బన్నీ సినిమా చేయటం అనేది అసాధ్యం అనే మాట ఎక్కువగా వినిపిస్తుంది. పైగా ఇక సూర్యని చూసుకుంటే కనుక కంగువా అనే సినిమాకి సంబంధించిన చిత్రీకరణలో ఉన్నారు. దాంతోపాటు ఆయన ఆకాశమి హద్రాకి సంబంధించి ఆ దర్శకురాలతో ఒక కాంబినేషన్లో సినిమా చేయాల్సి ఉంది. ఏది చేసినా సరే పాన్ ఇండియా లెవెల్లో సినిమాల రూపకల్పన ఈ హీరోలకు సంబంధించి ఉంటుంది కాబట్టి ఇప్పుడు సూర్య కూడా అంత ఫ్రీగా అంటే గీతా ఆర్ట్స్లో బోయపాటి కాంబినేషన్లో సినిమా చేయటం అనేది అది 50-50 ఛాన్సెస్ లాగా ఉంది. ఈ క్రమంలో ఇప్పుడు ఎన్బీకే 109 తర్వాత ఇమీడియట్గా బోయపాటి కాంబినేషన్లో బాలయ్య నటించే అవకాశం ఉంది కాబట్టి సో మేబీ ఈ కాంబినేషన్లో సినిమాను అరవింద్ నిర్మించనున్నారు అని చెప్పేసి అన్నారు. అయితే గతంలో వచ్చినట్టుగా 14 రీల్స్ సంస్థ ఏమవ్వాలి, ఈ రెండు అంటే 14 రీల్స్ ఇటు గీతా ఆర్ట్స్ కలిపి ఈ సంబంధించిన సినిమా అనేది నిర్మిస్తారా? పైగా ఇంకొక ప్రచారం అనేది చాలా కీలకంగా ఉంది. అఖండ 2కి సంబంధించిన సినిమా అంటే అఖండ 2ను కూడా చేస్తాము, తమకు ఆలోచన ఉంది అని చెప్పేసి కూడా బోయపాటి ప్రకటించారు. బాలయ్య కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. దీంతోపాటు అఖండ 2 కంటే ముందు ఒక ఫ్రెష్ సబ్జెక్ట్ను ఒక మాస్ యాక్షన్ సినిమాని చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా బాలయ్య తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం, సో ఆ వంతు కూడా ఒక కథను సిద్ధం చేస్తే బాగుంటుంది, కొత్త కథను సిద్ధం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి బోయపాటి ఆ ప్రయత్నాలు కూడా చేయటం. సో రకరకాల ఆప్షన్స్, బట్ ఏది ఎలా చేసినా అది అఖండ 2 అయినా మాస్ యాక్షన్ సినిమా అయినా సరే ఖచ్చితంగా బాలయ్య బోయపాటి కాంబినేషన్లో అయితే సినిమా రావాలి అనే ఒక ఇంట్రెస్ట్ అయితే ఆడియన్స్లో ఉంది, ఇండస్ట్రీలో కూడా ఉంది. చాలామంది నిర్మాతలు కూడా ఈ బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో
తమ బ్యానర్లో సినిమా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి కూడా చాలా వరకు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఎందుకంటే గత చిత్రాల యొక్క ఆ చరిత్ర అనేది మనందరికీ తెలిసింది. ఒకదానికొకటి సినిమా 'సింహ' కానీ, 'లెజెండ్' కానీ, 'అఖండ' కానీ ఒకదాన్ని మించి ఒకటి సూపర్ సక్సెస్ అవటం, బాలయ్య కెరీర్ను నిలబెట్టడంతో పాటు బాలయ్య రేంజ్ని పెంచింది. కమర్షియల్గా తెలుగు సినిమా యొక్క కీలకమైన పరిస్థితుల్లో ఎలాంటి అంటే హడావుడి లేకుండా వచ్చి కేవలం ఈ కాంబినేషన్ యొక్క క్రేజ్తో విడుదలయ్యి ఆ తర్వాత మౌత్ టాక్తో చాలా పాజిటివ్గా రన్ అయ్యి లాంగ్ రన్తో ఈ సినిమాలు మంచి విజయాన్ని అందుకోవడం జరిగింది. కాబట్టి ఈ కాంబినేషన్లో స్వతహాగా సినిమా వస్తుందంటేనే ఆ క్రేజ్ అనేది ఉంది. సో గత 3 చిత్రాల కంటే కూడా ఇప్పుడు రాబోతున్న సినిమా అనేది అటు ఆడియన్స్, అభిమానులు, ఇటు ఇండస్ట్రీ అలాగే నిర్మాతల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా రావాలి, అది కూడా తమ బ్యానర్లో చేస్తే బాగుంటుందని చెప్పేసి పెద్ద పెద్ద నిర్మాతలు అందరూ కూడా ఇప్పుడు ఈ కాంబినేషన్ను లైన్లో పెట్టేందుకు కూడా చూస్తున్నారు. బట్ బాలయ్య ఏదైనా సరే బాలయ్య ఆప్షన్ అనేది ఆయన చేతుల్లో ఉంది కాబట్టి తదుపరి ఎప్పుడు డేట్స్ ఉంటాయి, ఎలక్షన్కి సంబంధించిన హడావిడి ఖచ్చితంగా ఉంటుంది. త్వరలోనే దానికి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది. కంప్లీట్గా ఆయన రాజకీయాలకు సంబంధించిన ఆ కార్యక్రమాల్లో ఉంటారు కాబట్టి ఆ హడావిడి తగ్గిన తరువాతే బోయపాటి కాంబినేషన్లో సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అధికారిక ప్రకటనతో పాటు ఏ సినిమా చేయబోతున్నారు, అది కొత్త సినిమానా అఖండ 2నా అనే దాని మీద కూడా స్వయాన వాళ్ళు మేకర్సే తెలియజేస్తే దీని మీద పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.